హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనీస్ కిచెన్. ఈ రోజు మనందరికి చాలా ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీలో ముందు మనం పానీపూరి కోసం బఠానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం తెల్ల బఠానీలని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా 4 to 5 అవర్స్ నానబెట్టిన బఠానీలని తీసుకొని కుక్కర్ లో యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆలు చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు లేదా బఠానీలన్నీ మెత్తగా కుక్ అయ్యే వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి. ఈ బఠానీలు రెడీ అయ్యేలోపు మనం పానీపూరికి కావాల్సిన మసాలా వాటర్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 2 నుంచి 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని కొత్తిమీర ఆకులు, కొన్ని పుదీనా ఆకులు, వేయించుకున్న జీలకర్ర 1 స్పూన్, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఆమ్చూర్ పొడి, కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది బేసిక్ మసాలా ప్రిపరేషన్ అండి. మనకి ఈ మసాలా మిక్స్ సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే తెచ్చుకొని అప్పటికప్పుడు వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది. కానీ ఎంతైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా అంత టేస్టీగా అయితే ఉండదండి. ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న మసాలాని ఒక 1 లీటర్ వాటర్లో యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకోండి. ఈ టైంలోనే ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. డైల్యూట్ చేసుకున్నాక ఈ మసాలాని వేరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. మసాలా వాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బఠానీ మిక్స్ రెడీ చేసుకుందాము. సో మనం ఇంతకు ముందే బఠానీల్ని నానబెట్టి కుక్ చేసుకున్నాం కదా, ఆ బఠానీల్ని లైట్గా మెదుపుకోండి. మరీ మెత్తగా పప్పులాగా మాత్రం మెదుపుకోకండి, అంత టేస్ట్ ఉండదు. మనం యాడ్ చేసుకున్న ఆలు బఠానీలన్నీ మిక్స్ అయ్యి కొద్దిగా థిక్గా అయ్యేలాగా మెదుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. బిర్యానీ ఆకులు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కాస్త కుక్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని కొన్ని కొత్తిమీర ఇంకా పుదీనా ఆకులు వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. టొమాటో ముక్కలు కుక్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బఠానీ ఇంకా ఆలు మిక్స్ యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా వాటర్, అది కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్లో చాలా మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఈ బఠానీలకు కూడా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు బఠానీ మిక్స్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పూరీస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న బఠానీ మిక్స్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి.
నేనైతే ఈ పూరీస్ని బయట నుంచి తెచ్చుకున్నానండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా మనకు దొరుకుతాయి. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఫ్యామిలీ అంతా హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.